నామంలో మా యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన మీ అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నాం. మహోన్నతమైన దేవుడు మరలా తన యొక్క సన్నిధిలో ఇలాగూ నిలవబెట్టి తన యొక్క దివ్యమైన వాక్యాన్ని ధ్యానించడానికి ఈ సమయాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ఆలోచించడానికి ప్రయత్నించాలి. ఈ ప్రపంచం అంతటా పరిచయమైనటువంటి ఒక పేరు ఏంటంటే క్రైస్తవులు అనే ఒక పేరు ప్రపంచం అంతటా పరిచయమైనది. ఈ క్రైస్తవులకు సంబంధించి క్రైస్తవుడు అంటే ఎవరో, వారి యొక్క గుర్తింపు ఎలాగుంటుందో కొన్ని సంగతులు మనము గ్రంథంలో నుంచి ఆలోచన చేయడానికి ప్రయత్నించాలి. పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులు అనే పదము 3 సార్లు రికార్డ్ చేయబడింది. క్రైస్తవులు అనే పదం మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 3 సార్లు అది రికార్డ్ చేయబడింది. అపోస్తుల కార్యాలు 11:26 మొట్టమొదటిగా అంత్యోక్య శిష్యులు క్రైస్తవులు అనబడింది అని మొదటిగా అక్కడ మనకి కనిపిస్తా ఉన్నాం. యేసుప్రభుతో ఎవరైతే కలిసి ప్రయాణం చేశారో, యేసుప్రభుని ఎవరైతే వెంబడించారో, యేసుప్రభు యొక్క శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడ్డారని మనము ఆలోచన చేయొచ్చు. రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్యాలు 26:8 అపోస్తలుడైన పౌలు అరెస్ట్ చేయబడినప్పుడు రాజైనటువంటి అగ్రిప్పతో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే అని మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ రెండోసారి మనకి ఈ పదం అనేది కనిపిస్తూ ఉంటుంది. మూడోసారి మనం ఆలోచన చేసినప్పుడు పేతురు గారు తను రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక 4:16 ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినట్లా వాడు సిగ్గునందుక ఆ పేరుని బట్టి దేవుణ్ణి భయపరచబలనని 3వ పర్యాయము అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 3 సార్లు ఈ యొక్క పదం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ పదాన్ని మనము 3 సార్లు మాత్రము ఈ దేవుని యొక్క గ్రంథంలో మనం చూడటానికి అవకాశం ఉంది. క్రైస్తవులు అనగా ఎవరని మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు యొక్క శిష్యుల్ని క్రైస్తవులుగా పిలవడం అనేది జరిగింది. క్రైస్తవులు అనగా ఎవరని మనం ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఇలాగూ మాట్లాడుతూ ఉంటారు. అపోస్తలుడైన యోహాను 7వ అధ్యాయము 13-14 పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరి మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్నవారు అని మాట్లాడతారు. కాబట్టి క్రైస్తవులు అనగా ఎవరని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథము మనకి ఏం తెలియజేస్తా ఉన్నదంటే, గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ యొక్క వస్త్రాలని ఉతుక్కున్న వారిని క్రైస్తవులని మాట్లాడుతూ ఉన్నది. లోకంలో క్రైస్తవులు అనగానే వారి యొక్క భావన ఎలా ఉంటుందంటే, తెల్లని వస్త్రాలు ధరించుకుంటేనో, లేకపోతే మెడలో శిలువలు వేసుకుంటేనో, ఇంట్లో యేసు ప్రభు అనబడేటువంటి ఫోటోలు పెట్టుకుంటేనో, లేకపోతే మరొక రూపంలో క్రైస్తవులు అనడానికి కొన్ని కార్యక్రమాలని చేపడుతూ ఉంటారు లోకంలో. కానీ పరిశుద్ధ గ్రంథము క్రైస్తవులు అంటే ఎవరో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. క్రైస్తవులు అనగా ఎవరు అన్నప్పుడు గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ యొక్క వస్త్రాలని ఉతుక్కున్న వారిని క్రైస్తవులని మాట్లాడుతూ ఉన్నది. అపరాధాల చేత, పాపముల చేత ఆత్మ సంబంధంగా చనిపోయిన వ్యక్తులు క్రీస్తు యొక్క రక్తం చేత మరలా ఆత్మ సంబంధులుగా బ్రతికించబడటం అనే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో వారిని క్రైస్తవులని పిలవడానికి జరిగింది. కాబట్టి గొర్రెపిల్ల యొక్క రక్తంలో వస్త్రాలని ఉతుక్కున్న వారిని క్రైస్తవులని గ్రంథం మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథం మనం చదివినట్లయితే ఇంకా అనేక విషయాల్లో దేవుని గ్రంథంలో కనపడతా ఉంటాయి. క్రైస్తవులు అనగా ఎవరు అన్నప్పుడు పరిశుద్ధపరచబడిన వారని గ్రంథం మాట్లాడుతూ ఉన్నది. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 చదువుకున్నట్లయితే
కొరింథీలో ఉన్న దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అని మాట్లాడతారు. కాబట్టి క్రైస్తవులు అనగా ఎవరు అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన ప్రజల్ని క్రైస్తవులని పిలవడం అనేది జరిగింది. ఎవరైతే గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాలని ఉతుక్కుంటారో వారు పరిశుద్ధపరచబడిన ప్రజలు, వారు విమోచించబడిన ప్రజలు, వారు వెలుగు సంబంధులు, వారిని క్రైస్తవులని పిలవడం అనేది దేవుని యొక్క గ్రంథాన్ని బట్టి మనము ఆలోచించవచ్చు. కాబట్టి క్రైస్తవులు అనగా ఎవరు అన్నప్పుడు ఇలాగూ మనము ఆలోచించవచ్చు. ఇకపోతే క్రైస్తవులకి విశేషమైనటువంటి గుర్తింపు పరలోకమందు తండ్రి అనుగ్రహించాడు. వారికి విశేషమైనటువంటి ఒక ఐడెంటిటీ అనేది క్రైస్తవులు కలిగి ఉన్నారు. ఆ యొక్క గుర్తింపు మనం ఆలోచన చేసినప్పుడు మహాదేవుని యొక్క గ్రంథంలో ఇలాగో సంగతులు తెలియజేయబడతా ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రిక క్రైస్తవుల యొక్క గుర్తింపు ఏమిటంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నట్లయితే ఇలాగో మాట్లాడుతూ ఉంటాడు. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయమును ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును అని మాట్లాడుతారు. వారి యొక్క గుర్తింపు ఏంటంటే దేవునిచే ఎన్నుకోబడటం, దేవునిచే ఏర్పరచబడటం. ఒక వ్యక్తి దేవునిచే ఎన్నుకోబడ్డాడంటే అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి క్రైస్తవులను ఉద్దేశించి పరలోకమందు తండ్రి వారి యొక్క గుర్తింపుని మాట్లాడేటప్పుడు ఎలాగ మాట్లాడుతున్నారంటే వారి దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు. అప్పుడప్పుడు మన సమాజంలో మనం ఆలోచన చేసినప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన మనుషులు సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు మనం ఆలోచన చేసినప్పుడు, లేదా ముఖ్యమంత్రులు మనం ఆలోచన చేసినప్పుడు, ప్రధానమంత్రిని మనం ఆలోచన చేసినప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక విధానం మనకి కనపడతాం. ప్రజల చేత ఎన్నుకోబడిన వాడే అంత గుర్తింపు గలవాడైతే దేవుని చేత ఎన్నుకోబడినవాడు ఇంకెంత గుర్తింపు గలవాడో ఒకసారి ఆగి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి క్రైస్తవులు అనగా ఎవరో మనకు అర్థమైతే, క్రైస్తవుల యొక్క గుర్తింపు ఎలాంటిదో మనకు అర్థమైతే నిజంగా క్రైస్తవ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని మనము ఆలోచించేది. కాబట్టి క్రైస్తవులు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు. వారి యొక్క గుర్తింపు, వారి యొక్క ఐడెంటిటీ, నిన్ను ఎవరు ఎన్నుకున్నారంటే దేవుణ్ణి ఎన్నుకున్నాడని ఒక గొప్ప సమాధానము క్రైస్తవుల నుంచి వచ్చే విధానం మనకి సమాజంలో కనిపిస్తా ఉంది. కాబట్టి క్రైస్తవులు అనగా దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, వారి యొక్క గుర్తింపు అనేది మనము ఆలోచించాలి. క్రైస్తవుల వారి యొక్క గుర్తింపు ఎలాంటిదంటే రాజులైనటువంటి యాజక సమూహం అని మాట్లాడారు. దాన్ని ఇంగ్లీష్లో ఏంటంటే రాయల్ ప్రీస్ట్ అంటారు. ఒక చోజన్ జనరేషన్గా, ఒక చోజన్ పీపుల్గా, ఎలక్టెడ్ పీపుల్గా ఎలాగైతే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడో అది గుర్తింపు ఎలాగైతే మనం కలిగి ఉన్నామో అలాగే రాజులైన యాజక సమూహంగా మనం ఉన్నామన్న సంగతి మాట్లాడుతూ ఉన్నాడు. అది వారి యొక్క గుర్తింపు. పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు రాజులు ఉండేవారు, యాజకులు ఉండేవారు. యాజకులు దేవుని యొక్క మందిరంలో సేవ జరిగించేవారు, రాజులు ప్రజలను ఏలుబడి చేసేవారు. కానీ క్రీస్తు యేసునందు విమోచించబడిన ప్రజల యొక్క ఉన్నతమైన స్థితి మనం ఆలోచన చేసినప్పుడు, వారి యొక్క విశేషమైన గుర్తింపు మనం ఆలోచన చేసినప్పుడు రాజులైన యాజక సమూహం మాట్లాడారు. రాజుగా ఏర్పాటు చేసే అవకాశం పరమాత్మ తండ్రి మనకు అనుగ్రహించాడు. తన యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి, యాజకత్వం చేయడానికి పరలోకమందు తండ్రి మనకి ఇటువంటి గొప్ప అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి వారు యాజకులుగా వారిని మనం గుర్తించవచ్చు, వారిని రాజులుగా మనం గుర్తించవచ్చు. కాబట్టి రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ గ్రంథము మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి క్రైస్తవుల యొక్క విశేషమైన గుర్తింపు మనకు అర్థమైతే ఆ గుర్తింపు తగ్గట్టుగా అటువంటి బుద్ధిని కలిగి ఉండడానికి అవకాశం ఉంది. ఒక క్రైస్తవుడిగా నీ యొక్క గుర్తింపు నీకు అర్థమైతే, ఒక క్రైస్తవుడిగా నీ యొక్క ఐడెంటిటీ నీకు అర్థమైతే, నీ యొక్క ఉన్నతమైన స్థితి నీకు అర్థమైతే
ఆ యొక్క గుర్తింపు తగ్గట్టుగా నీ బుద్ధి ఉంటుందని మనము ఆలోచించేది. కాబట్టి క్రైస్తవుల యొక్క బుద్ధి గురించి మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవులు నిబ్బరమైన బుద్ధి గలవారే అని మాట్లాడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 నిబ్బరమైన బుద్ధి గలవారై అని మాట్లాడతాడు. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి క్రైస్తవులు. నిబ్బరమైన బుద్ధి కలిగి లేకపోతే మీ విరోధి అపవాది ఏం చేస్తాడంటే గర్జించే సింహం వలె ఆయన తిరుగుతూ ఉంటాడు. అపవాది యొక్క ఊరిలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి క్రైస్తవులు. దాని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే సోబర్ మైండ్ అన్నాడు ఇంగ్లీష్లో. నిబ్బరమైన బుద్ధి అనే మాట మనం ఆలోచన చేసినప్పుడు సోబర్ మైండ్ అన్నాడు. అంటే హుందాగల మనసు దాన్ని కలిగి ఉండాలి. తన యొక్క మనసు హుందాతనంతో ఉండాలి. వేసుకునే వస్త్రాలను బట్టి హుందాతనం ప్రదర్శిస్తూ ఉంటారు. తిరిగేటువంటి కారులను బట్టి హుందాతనం ప్రదర్శిస్తూ ఉంటారు. ధరించినటువంటి బంగారపు వస్తువులను బట్టి హుందాతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఓ క్రైస్తవుడు నిజంగా క్రైస్తవుడుగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాలనుకుంటే, ఓ క్రైస్తవుడు నిజంగా తన యొక్క బుద్ధిని ప్రదర్శించాలనుకుంటే తన మనసులో నిబ్బరమైనటువంటి బుద్ధి, అంటే మనసులో హుందాతనం ఉండాలి. ఎదుటి వారికి మేలు చేసేటువంటి బుద్ధి, అటువంటి హుందాతనమైన మనసును కలిగి తన భూమి మీద జీవించాల్సిన అవసరం ఉంది. ఆ నిబ్బరమైన బుద్ధి ఏదైతే తను కలిగి ఉంటాడో అది ఆరోగ్యకరంగా తన యొక్క జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకనే మన బైబిల్ చదువుతున్నప్పుడు నూతన మనసు అంటాడు, నూతన బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి మనసు అని మాట్లాడతారు. కాబట్టి మన యొక్క బుద్ధి ఎలాగ ఉండాలంటే ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరంగా మన యొక్క బుద్ధి లేదనుకో మనలో అసూయ అనేది ఉంటా ఉంటుంది. మన బుద్ధికి రోగం ఉంటే మనలో ద్వేషం ఉంటుంది. మన బుద్ధికి రోగం ఉంటే మనలో స్వార్థం ఉంటుంది. మన బుద్ధికి రోగం ఉంటే మనము ధనాపేక్షకులు అయిపోతాం. మన బుద్ధికి రోగం ఉందనుకో తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రైస్తవుల యొక్క బుద్ధి ఎలా ఉండాలంటే ఆరోగ్యకరమైనది ఉండాలి. క్రైస్తవుల యొక్క బుద్ధి ఎలా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. క్రైస్తవుల యొక్క బుద్ధి ఎలా ఉండాలంటే నూతనమైన బుద్ధి కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడిగా నీ బుద్ధి వంకర బుద్ధిని కలిగినట్లయితే, ఒక క్రైస్తవుడిగా నీ బుద్ధి దుర్మార్గమైన బుద్ధిని కలిగినట్లయితే, ఒక క్రైస్తవుడిగా నీవు దుష్టత్వంతో అటువంటి బుద్ధిని కలిగినట్లయితే అది ఏం చేసిందంటే చెడ్డ కార్యాలు చేయడానికి నిన్ను ప్రేరేపించిందన్న సంగతి మనము ఆలోచించేయచ్చు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు వాడికి బుద్ధి లేదురా అంటూ ఉంటారు. వాడు క్రైస్తవుడు అయ్యాడు అసలు వాడికి బుద్ధి లేదురా అంట. అంటే సిగ్గుమాలిన పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి క్రైస్తవులు ఆరోగ్యకరంగా వారి యొక్క బుద్ధి ఉంచుకున్నట్లయితే అందుని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దైవ కార్యక్రమాలు సంతోషంగా చేయడానికి అవకాశం ఉంటుంది. మన బుద్ధికి ప్రాబ్లం వచ్చిందనుకో దేవుడు మన పట్ల విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. సంఘానికి మేలు చేయడానికి బదులు సంఘానికి నష్టం చేసే విధంగా మనం అడుగులు వేస్తూ ఉంటాం. స్వార్థంతో నిండిపోతూ ఉంటాం. అసూయతో, అక్కసుతో, వారలేతనంతో, ధనాపేక్షకులై మనం ఏం చేస్తామంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. సహోదరుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. సువార్థికుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. కాబట్టి మన బుద్ధికి రోగం ఉందనుకో అటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి ఒడిగట్టడానికి అవకాశం ఉందని మనం ఆలోచన చేసి ఒక క్రైస్తవుడిగా నీ గుర్తింపు ఎంత ఉన్నతమైందో నీ గుర్తింపు తగ్గట్టుగా నీ బుద్ధి ఉండాలని ఈ యొక్క అంశాన్ని బట్టి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. క్రైస్తవుడు అనగానే వారి యొక్క బుద్ధి చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవుడు ఎలాంటి మనసు కలవాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి మనసు కలవాడు, అలాంటి మనసుని క్రైస్తవుడు ధరించి వాడుకుంటాడు. దేవుడు ఎలాగూ ఇతరులకు హాని చేయడు, దేవుడు ఎలాగూ ఇతరులకి కీడు చేయకుండా ఒక మంచిగా ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడో అలాగే ఒక క్రైస్తవుడుగా ఏం చేస్తుందంటే అటువంటి మనసును ధరించుకొని ఇతరుల పట్ల ప్రేమని, ఇతరుల పట్ల జాలిని, ఇతరుల పట్ల దయాళత్వాన్ని, ఇతరుల పట్ల సత్క్రియలు చేయడానికి తన యొక్క మనసుని సిద్ధపరచుకుంటారని మనము ఆలోచించాలి. కాబట్టి క్రైస్తవుడి యొక్క గుర్తింపు ఎంత ఉన్నతమైందో క్రైస్తవుడి యొక్క బుద్ధి కూడా అంత ఉన్నతంగా ఉండాలని ఈ పాఠం ద్వారా మీకు తెలియజేస్తూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ మమ్మల్ని రీతిగా ప్రోత్సహిస్తున్న విధాన్ని బట్టి మీ అందరికీ వర్ణాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.